ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది వచ్చేసి 2 టైప్స్గా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రాక్ టైప్. ఫ్రంట్ వచ్చేసి నేను జిప్ అటాచ్ చేశాను దీన్ని కావాలి అంటే మనం నార్మల్గా ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు. లేదు అంటే కింద నేను తులిప్ ప్యాంట్ ఒకటి స్టిచ్ చేశాను కదండి, దాని కాంబినేషన్ పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. 2 in 1గా యూజ్ అవుతుందని నేను ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ కట్ చేస్తున్నాను నేను. ఇక్కడ బాడీ పార్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. టాప్ పార్ట్ని దాంట్లో ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను. దానికోసం ఫ్యాబ్రిక్ని ఇక్కడ చూస్తున్నారు కదా 4 ఫోల్డ్ చేసుకున్నానండి నేను. అలాగే ఇక్కడ నాకు లెంత్ వచ్చేసి టాప్ లెంత్ 8 inches కావాలి. ఎక్స్ట్రా ఒక 1 inch ఖర్చు కోసం మార్క్ చేశాను. చూసారు కదా, సో టోటల్లీ 9 inches. ఇది వచ్చేసి నేను 3 years పాపకి స్టిచ్ చేస్తున్నానండి. 3 years అంటే అప్ టు 5 years వరకు కూడా మనకి యూజ్ అవుతుంది, ఖర్చు ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ వచ్చేసి 4 inches తీసుకుంటున్నాను. అలాగే నెక్ వచ్చేసి 2 inches అండి. ఆర్మ్ హోల్ కూడా నేను ఇక్కడ హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాను కాబట్టి ఆర్మ్ హోల్ 4 inches తీసుకున్నాను. మీరు కనుక స్లీవ్లెస్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే 4.5 inch అలా తీసుకోండి, ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ నాకు 19 inches కావాలండి. 19 inches అంటే 4.35 inch వస్తుంది. సో మార్క్ చేసి ఎక్స్ట్రా 1.5 inch లేదా 1 inch మార్క్ చేసుకోండి ఖర్చు కోసం. కింద వేస్ట్ కూడా సేమ్ అండి, చిన్నపిల్లలకి పెద్ద తేడా ఉండదు. సో వేస్ట్ కూడా సేమ్ అదే మెజర్మెంట్స్తో నేను మార్క్ చేశాను. చూసారు కదా, అలాగే ఇక్కడ చంక లోతు కూడా మనం మార్క్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కలిపి ఉన్నాయి కాబట్టి నెక్స్ అలాగే ఫ్రంట్ లోతు అనేది మనం సపరేట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ వచ్చేసరికి నేను 2 inches తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ అనేది సారీ లెంత్ వచ్చేసి 2 inches తీసుకుంటున్నానండి. అలాగే బ్యాక్ నెక్ వచ్చేసరికి 1.5 inch దగ్గర తీసుకుంటున్నాను. ఈ ప్రకారంగా మనము కట్ చేసేసుకుందాము. మామూలు డ్రెస్కి అయితే ఏ విధంగా మనము కట్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అండి, ఫ్రాక్ లాగే. కొంచెం చేంజ్ ఎక్కడంటే మనకి జిప్ దగ్గర వస్తుంది. సేమ్ ఇలాగే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి శారీలోకి కింద వచ్చిన పార్ట్ అండి. ఈ డ్రెస్ శారీని యూజ్ చేసి స్టిచ్ చేస్తున్నాను నేను. ఈ కింద పార్ట్ ఏంటి అంటే మనం లెంత్ చెక్ చేసుకుందాము. నాకు టోటల్గా అయితే 20 inches కావాలండి లెంత్. సో మనకు అక్కడ ఎన్ని ఇంచెస్, ఒక 7 inches పోయింది కాబట్టి రిమైనింగ్ 13 inches కావాలి. ఈ 13 inches చూస్తారు కదా, నేను ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఎక్స్ట్రా ఒక 1 inch మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం. ఈ ప్రకారంగా మనం కట్ చేసేసుకుందాము. ఇది వచ్చేసి మనకి కింద పార్ట్ లాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ ఎలా కట్ చేయాలో చూద్దాము. చాలా తక్కువ ఫ్యాబ్రిక్తో ఇక్కడ నేను లైనింగ్ కట్ చేస్తున్నాను చూడండి. ముందు ఈ విధంగా 4 fold చేసి పెట్టుకోవాలి. తర్వాత వేస్ట్ ఎంత ఉంది, 19 inches ఉంది అంటే 4.35. అయితే నేను ఇక్కడ 5.35 మార్క్ చేస్తున్నానండి. మరీ లూజ్ ఎందుకులే అని నేను ఎక్స్ట్రా ఒక 1 inch అంటే 4 fold కాబట్టి 4 inches ఎక్స్ట్రా వస్తుంది మనకి. జస్ట్ ఈ విధంగా క్రాస్గా కట్ చేసేద్దాము. ఇది కూడా ఇమ్ము సరిపోతుందండి నార్మల్గా. చూసారు కదా, పర్లేదు, బాగానే వచ్చింది. ఇలా తక్కువ క్లాత్తో కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పైన యూజ్ చేస్తాం మనము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ రైట్ సైడ్న లైనింగ్ పెట్టేసి నెక్ అలాగే ఆర్మ్ హోల్ 2 స్టిచ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ నేను రివర్స్ చేస్తున్నాను. నార్మల్గా కూడా స్టిచ్ చేయొచ్చు. నేను ముందు ఎందుకు రివర్స్ చేస్తున్నాను అంటే, నేను హ్యాండ్స్ క్యాప్ హ్యాండ్స్ అంటారు కదా, మెగా స్లీవ్స్ అని కూడా అంటారు, అవి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈ డ్రెస్కి. అవి కుట్టాలి అంటే మనము ముందుగా హ్యాండ్స్ అనేవి ఫినిష్ చేసుకొని ఉంచుకోవాలండి. దానికోసం ఈ విధంగా నేను
స్టిచ్చెస్ వేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకొని నాట్స్ పెట్టేసుకొని జస్ట్ రివర్స్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. సేమ్ ఇలాగే మనము బ్యాక్ పార్ట్కి కూడా ఇదే ప్రాసెస్ చేయాలండి. జాగ్రత్తగా అరేంజ్ చేసుకొని కావాలి అంటే టాప్ స్టిచ్ వేసుకోండి, నీట్గా ఉంటుంది. లేదు అంటే మనం తర్వాత కూడా స్టిచ్చెస్ వేయాలి కదా, హ్యాండ్స్ అటాచ్ చేయాలి. అలాగే నెక్ కూడా ఈ విధంగా జస్ట్ రివర్స్ చేసి వదిలేయొద్దండి. చూసారు కదా, ఈ ఫ్యాబ్రిక్ చాలా పల్చడిది. నెక్ పిల్లలు వేసుకున్నా కానీ ఏదోలా ఉంటుంది, బాగోదు లూజ్ లూజ్గా. సో దానికోసం నేను ఇక్కడ క్రాస్ పీస్ ఒకటి లైనింగ్ పీస్ తీసుకున్నాను. ఒక 1.5 ఇంచ్ అట్లా ఉంటుందండి ఇది విడ్త్ వచ్చేసి. దీన్ని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ముందు మనము ఏదైతే పీస్ తీసుకున్నామో దాన్ని పెట్టుకొని దానిపైన నెక్ అరేంజ్ చేసుకొని స్టిచ్ వేయాలండి. నార్మల్గా అయితే మనం ఇలా వేయము. నెక్ మీద మనము అటాచ్ చేయాల్సిన క్రాస్ పీస్ పెట్టుకొని వేస్తాం కదా, అలా వేయడం వల్ల ఏంటి అంటే మొత్తం ఒకే షేప్ రాదు నెక్ అనేది. కానీ ఈ విధంగా బ్యాక్ సైడ్న మనం పెట్టుకొని వేసినట్లయితే మనము డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లో వేస్తున్నాము అనేది మనకు కనిపిస్తుంది. సో నెక్ అంతా కూడా ఒకే షేప్లో ఒకే డిస్టెన్స్లో వస్తుంది కాబట్టి నీట్ ఫినిషింగ్ వస్తుందండి. పైపింగ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ మనం పాటించాల్సి ఉంటుంది. చూసారు కదా, నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇట్లా పక్కకు అనుకొని ఒక స్టిచ్ వేసేద్దాము. డైరెక్ట్గా కూడా ఈ విధంగా లోపలికి పెట్టేసి వేయొచ్చు. బట్ ఇంకా నీట్గా రావాలి అంటే మనకి మిడిల్లో ఒక స్టిచ్ వేసినట్లయితే నీట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ నేను వేస్తున్నాను. ఏదైతే మనం అటాచ్ చేసిన క్రాస్ పీస్కి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో నేను ఒక స్టిచ్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని జస్ట్ బ్యాక్ సైడ్కి రివర్స్ చేసేసి ఫినిషింగ్ స్టిచ్ వేసేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఏంటి అంటే నెక్ అనేది మనకి స్టిఫ్గా ఉంటుంది, లూజ్గా ఉండదు. దీని బదులు మీరు కావాలి అంటే బకరం కూడా అటాచ్ చేయొచ్చు. అది అందరి దగ్గర అవైలబుల్ ఉండదు కదా, అందుకని ఈ ప్రాసెస్ చెప్పాను నేను. ఇలా చేయడం వల్ల కూడా మనకి నెక్ అనేది ఫిట్గా ఉంటుందండి, లూజ్గా కాకుండా. చూసారు కదా, మనకైతే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. సేమ్ ఇలాగే మనం బ్యాక్ పార్ట్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు చూసినట్లయితే చూసారు కదా, నెక్ ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చింది మనకి. నెక్స్ట్ వచ్చేసి చుట్టూతో స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్లయితే బ్యాక్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ షోల్డర్స్ జాయిన్ చేసేద్దాము. ఇక్కడ వచ్చేసి నేను ప్రతిదీ ఎందుకు చూపిస్తున్నాను అంటే కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి జస్ట్ అలా చెప్పేస్తే ఇబ్బందిగా ఉందని అనిపించింది నాకు. సో దానికోసమని ఇలా స్టిచ్చింగ్ కూడా మీకు లైట్గా చూపిస్తున్నానండి. ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ వేసుకోండి ఖచ్చితంగా. చూసారు కదా, మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి క్యాప్ స్లీవ్స్ సింపుల్గా ఎలా కట్ చేయాలో చూపిస్తాను మీకు. ఇట్లా నేను ఫోల్డ్ చేసి తీసుకున్నాను ఆల్రెడీ. ఇక్కడ ఫ్యాబ్రిక్ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి చీరకు వచ్చిన అంచండి. దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నేను ఫుల్ హ్యాండ్స్ తీయట్లేదు, క్యాప్ స్లీవ్స్ అనేవి కొంచెం చివరి దాకా వచ్చేలాగా జస్ట్ ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకొని మన దగ్గర ఉన్న మార్కర్తో ముందుగా దీని ప్రకారంగా మార్క్ చేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత పైన ఒక 1/4 ఇంచు వదిలిపెట్టి చుట్టూ మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే అది మనకి ఖర్చు కింద పోతుంది కదా, సో అందుకని ఒక 1/4 ఇంచు వదిలిపెట్టి ఈ విధంగా చుట్టూ కట్ చేసేసుకోవాలండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనము సెకండ్ హ్యాండ్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, దీనికి ఏం చేయాలి అంటే మనము మిడిల్లో ఒక మార్క్ పెట్టుకుందాము. ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లం లేకుండా, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లో ఒక నాట్ పెట్టేసుకుందామండి. మీకు ఇది ఇంకా డైరెక్ట్గా స్టిచ్ చేయడం కష్టంగా ఉంది అనిపిస్తే ఈ విధంగా ముందే స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు. మన మార్క్ ఎగ్జాక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టేసుకొని
జస్ట్ ఇక్కడ ఇంకా జాయిన్ చేయడమే. ఇదే విధంగా మనము సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. మీకు జస్ట్ ఒకటే చూపిస్తున్నాను ఇక్కడ. చూసారు కదా, మనకి హ్యాండ్ అయితే ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలా వదిలేయకూడదండి, నార్మల్ హ్యాండ్ లాగా. ఇది మనకి ఫుల్ హ్యాండ్ రాదు కదా, సో అందుకోసమని దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పేసి మనకి ఏదైతే ఖర్చు ఫ్యాబ్రిక్ వచ్చిందో చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఉంది కదా ఖర్చు ఫ్యాబ్రిక్, మనకి దాని విధంగా లోపలికి మడిచి ఏది షోల్డర్కి అల్లి ఒక స్టిచ్ వేయాలి పైన. క్యాప్ స్లీవ్స్ కదా, మనకి చివరి దాకా రావు కాబట్టి ఇది కనిపిస్తుంది ఖర్చు అనేది బయటికి. అలా కనిపించకుండా ఉండాలి అంటే ఈ విధంగా పైకి పెట్టి స్టిచ్ వేసుకోవాలండి. నార్మల్ హ్యాండ్స్ కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకోవచ్చు. దీనివల్ల పిల్లలకైతే ఒక బెనిఫిట్ ఉంది, గుచ్చుకోకుండా ఉంటుంది గుచ్చుకునే ఫ్యాబ్రిక్ అయితే. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను 2 హ్యాండ్స్ అటాచ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మనం బాటమ్ పార్ట్ మీరు చూసినట్లయితే ఇక్కడ లైనింగ్ జాయిన్ చేశాను, అలాగే కింద పార్ట్ కూడా ఫినిషింగ్ అనేది ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి మనము దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేయాలి కదా, దానికోసం ముందుగా ఇక్కడ నేను అడుగున ఫినిషింగ్ అనేది ఇస్తున్నానండి ఫ్యాబ్రిక్కి కింద వైపున. 2 ఫోల్డ్ చేశాను, కొంచెం ఎక్కువ ఫ్యాబ్రికే పెట్టుకున్నాను ఇక్కడ నేను. ఈ అంచు మరీ ఎక్కువ ఉంటే బాగోదు అనిపించింది, అందుకే కొంచెమే ఉంచాను నేను. చూసారు కదా, ఇక్కడ మనకి కింద అయితే ఫినిషింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కింద ఉన్న లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను నార్మల్గా కుర్చీలు పెట్టుకుంటున్నానండి. అయితే ఈ కుర్చీలు పెట్టేటప్పుడు ఏంటి అంటే మీరు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మిడ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే కుర్చీలు మనకి 2 సైడ్స్ ఒకేలాగా వస్తాయి. చూసారు కదా, నార్మల్గా ఫ్రీ హ్యాండ్ కుర్చీలే పెడుతున్నాను. చూసారు కదా, ఇక్కడ మన కింద పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఇది చిన్నపిల్లలకి లెహంగా లాగా కూడా బాగుంటుంది అనిపిస్తుంది. చూసారు కదా, బాగుంది బుట్టలాగా. ఒకసారి టాప్ పార్ట్ అలాగే బాటమ్ పార్ట్ 2 సరిగ్గా సరిపోయినాయా లేదా చూసుకోండి. ఇక్కడ కొంచెం టాప్ పార్ట్ నాకు ఎక్కువ వచ్చింది కదా, నేను కావాలనే తీసుకున్నాను ఆ పరంగా. ఒకవేళ మీకు అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ విధంగా ఎక్కువ వచ్చిందంటే ముందు సైడ్స్ జాయిన్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు ఏంటి అంటే సైడ్స్ జాయిన్ చేయడం వల్ల మనకి కొంత ఖర్చు అనేది పోతుంది కదా, అప్పుడు 2 సమానంగా వస్తాయి, సరిపోతుంది స్టిచ్ వేసేటప్పుడు. అలాగే సెకండ్ సైడ్ కూడా ఒక స్టిచ్ వేసేస్తున్నాను నేను. చూసారు కదా, ఈ విధంగా 2 సైడ్స్ మనము స్టిచ్చెస్ అనేవి వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పార్ట్ కల్లి, బ్యాక్ పార్ట్ కాదండి గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ పార్ట్ కల్లి నేను మిడ్ మార్క్ చేసుకుంటున్నాను. మిడిల్లో ఒక మార్క్ చేస్తున్నాను. ఈ మార్క్ ప్రకారంగా ఇప్పుడు నేను కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే నేను ఫ్రంట్ జిప్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను డిఫరెంట్గా ట్రై చేద్దాం అనిపించింది, సో ఆ పరంగా నేను ఈ విధంగా ఫ్రంట్ కట్ చేశాను, గుర్తుపెట్టుకోండి, బ్యాక్ కాదు అది. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ స్టిచ్ చేసి ఉన్న కింద బాటమ్ పార్ట్ని అటాచ్ చేసేయాలి. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఇక్కడ నేను ఒక జిప్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నానండి. చూసారు కదా, ఈ జిప్ ఇది ఓపెన్గా కనిపిస్తుంది, ఇన్విజిబుల్ కాదు, విజిబుల్గా ఉండేలాగా పెట్టాలని ఈ జిప్ అటాచ్ చేస్తున్నాను. దానికోసం మనం ముందుగా కొంచెం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా లోపలికి మడిచి ఒక స్టిచ్ వేసుకోవాలండి పైన. ముందుగా ఈ విధంగా స్టిచ్ వేయడం వల్ల ఏంటి అంటే జిప్ అటాచ్ చేసేటప్పుడు మనకి పెద్ద ఇబ్బంది అనిపించదు, డైరెక్ట్గా అటాచ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా 2 సైడ్స్ కూడా మనము కొంచెం లోపలికి మడిచిపెట్టి స్టిచ్ వేయాలి. ఈ స్టిచ్ అనేది మీరు చివరి దాకా వేసుకోండి. నేను ఏ ఫ్యాబ్రిక్ అటాచ్ చేయట్లేదు, ఉన్నదాన్ని లోపలికి కొంచెం మడిచి స్టిచ్ వేస్తున్నాను, అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. మరి కొంచెం డిస్టెన్స్ మనకి పోతుంది కదా అంటే ఇక్కడ జిప్ అనేది మనం ఎంతైతే క్లోజ్ చేసి కుట్టామో అది జిప్ కవర్ చేస్తుందండి ఆ వార, సో సరిపోతుంది, మనకి ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రంట్ పార్ట్కి.
నెక్స్ట్ వచ్చేసి ఇది డబల్ పాదం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది జిప్ అటాచ్ చేసేటప్పుడు. నిదానంగా అటాచ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా జిప్ అటాచ్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనము సెకండ్ సైడ్ కూడా ఇదే విధంగా జిప్ అటాచ్ చేస్తున్నానండి. చూసారు కదా, 2 సైడ్స్ జిప్ అయితే అటాచ్ చేసేసాను. ఇది మనం తీసి పెట్టుకోవచ్చండి స్వెటర్స్కి ఉన్నట్లుగా. ఈ జిప్ వచ్చేసి చూసారు కదా, ఫైనల్లీ అవుట్లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీకు మోడల్ చూపించాలని ఈ విధంగా నేను స్టిచ్ చేశాను. కొంచెం నడుము దగ్గర ఇక్కడ వంక కూడా వచ్చింది, స్ట్రైట్గా రాలేదు, మనకి ఎగుడు దిగుడు వచ్చింది. కొంచెం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టండి మీరు. అలాగే కింద ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను నేను ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేసేసి. మనకి జిప్పు మొత్తం రాలేదు కదా, చివరిలో కొంచెం ఫ్యాబ్రిక్ వదిలిపెట్టేసాం కదా, ఆ వదిలిపెట్టిన దాన్ని ఇప్పుడు ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను. ఫైనల్లీ మనకి ఇక్కడ డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకో యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.